అతి శక్తివంతమైన మాఘ పౌర్ణమి. ఈశాన్యంలో ఈ దీపం వెలిగిస్తే విశేష ఫలితాలుంటాయి. ఈ విషయాల గురించి విపులంగా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తరువాత అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో వచ్చే ఈ మాఘ పూర్ణిమకు ఎంతో విశిష్ట ప్రాధాన్యత ఉంది. మాఘమాస పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఏడాది 2025 సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం వచ్చింది. మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 గంటలకు మొదలై 12 ఫిబ్రవరి బుధవారం సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మహాశక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయలేని వారు కనీసం నదీ స్నానమైనా చేయాలని సూచిస్తున్నారు. సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఓ కరక్కాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం పోతాయని చెబుతున్నారు. మాఘ పూర్ణిమ పార్వతీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు, ఆడపిల్లలు ముఖ్యంగా ఈ తిథి రోజున పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి. పూర్ణిమ రోజు సముద్ర నది స్నానం చేయలేని వారు కనీసం తిలదానమైనా ఇవ్వాలని చెబుతున్నారు. తిలదానం అంటే ఏమిటి? నువ్వులను దానం చేయడం. ఒక 1/4 కేజీ నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలని అంటున్నారు. ఒకవేళ ఆలయంలో పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. పెళ్లి కాని అమ్మాయిలు మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, వివాహ ప్రయత్నాలు విజయవంతం అవి తొందరలోనే పెళ్లి జరుగుతుందని అంటున్నారు. మాఘ పూర్ణిమ రోజు నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి. అయితే ఇలా చేయలేని వారు ఇంట్లో ఈశాన్యం మూలలో ఓ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుందని చెబుతున్నారు. అందుకోసం ఈశాన్య మూలలో ఓ చిన్న పీట ఉంచి దానిమీద బియ్యం పిండి ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించటం వల్ల జాతకంలో ఉన్న గురు గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. మాఘ పూర్ణిమకు ఒక రోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పూర్ణిమ వేళ దాన ధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కూడా దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తనకు సంతానం ఉండదు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్పారు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది. ఈ విధంగా ప్రతి పూర్ణిమ వరకు కనీసం 32 దీపాలు చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. మాఘ పూర్ణిమ రోజు ఆలస్యంగా నిద్రపోకండి. ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీ ఇంటిని కూడా మురికిగా ఉంచవద్దు, ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులు ధరించకండి, ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి. షేవింగ్, కటింగ్ కూడా చేయించుకోవద్దు. జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీన స్థానంలో ఉంటాడో, చంద్రుని ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పూర్ణిమ రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చిపాలతో పంచదార బియ్యం కలిపి ఆర్ఘ్యం సమర్పించాలి. మాఘ పూర్ణిమ స్నానఫలం. ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. బావి నీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది. చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం వస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం వస్తుంది. పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం వస్తుంది. సంగమ స్థానాలలో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా 100 రెట్ల అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాలన్నీ చెప్పడానికి మాటలు చాలవు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివరి 3 స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అని అంటారు. సాధారణ స్నానం శరీరం మలినాన్ని పోగొడితే, మాఘమాసం మనసులోని మాలిన్యాలను పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. నువ్వులు అంటే సాక్షాత్తు శనేశ్వరునికి ప్రతిరూపమని, వాటిని తాకితేనే కష్టాలు చేరువవుతాయని అనే అపోహలో చాలా మంది ఉంటారు. అది తప్పు. శ్రీ మహావిష్ణువు స్వేద బిందువులే తిలలు అనగా నువ్వులు. తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే శివునకు ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్ట స్థానం ఉంది.